హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 1. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. సమయం ఉదయం 7 గంటలు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడుతున్నా లెక్క చేయకుండా మరీ పడుకుంది ఆ ఇంటి ఇల్లాలు శ్రీవల్లి. ఏ శ్రీ, నా ఆఫీస్ టైం అవుతుంది, ఇంకా ఎంతసేపు, కాఫీ తీసుకురా అంటూ రూమ్లోకి వచ్చాడు అక్షయ్. అబ్బా, ఏంటి అక్షయ్, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా, ఇంకెవరూ లేరా అంది మంచం దిగుతూ. శ్రీ నడుం దగ్గర 2 చేతులు పెట్టుకొని అసహనంగా చూశాడు. మరి లేకపోతే ఏంటి అక్షయ్, ఉంది కదా నీ చెల్లి, దాన్ని పిలు, ఇంట్లో పనులు కూడా చేయదా? ఆడపిల్లగా ఎందుకుంది? మీ నాన్నగారి పనులు, నీ పనులు, ఇంటి పనులు అన్నీ నేనే చేస్తున్నాను, ఆవిడగారు మాత్రం ఏమీ చేయదా? నేను మనిషిని, మిషన్ని కాదు అంది. తను ఇంట్లో పనులు చేయటం లేదా అని సూటిగా అడిగాడు అక్షయ్. ఏం చేస్తుంది? లేవటం, తినటం, లేదంటే ఫ్రెండ్స్తో గుడి అని చెప్పి ఆ వంకతో షికారుకి వెళ్ళటం, ఇదేగా మీ చెల్లి చేసే పని అని మూతి తిప్పుతూ అంది. ఇప్పుడు తను ఎక్కడుంది అని అడిగాడు. తన రూమ్లో గుర్రు పెట్టి నిద్రపోతుంది, వెళ్ళి తనని లేపండి, కాఫీ పెట్టి అందరికీ వంట టిఫిన్ చేయమనండి, ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటాను అని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. అక్షయ్ అసహనంగా బయటికొచ్చి మధు, మధు అని కోపంగా అరిచాడు. కానీ ఎంతకీ మధు బయటికి రాలేదు. ఒక్కసారి కాదు, 4 సార్లు పిలిచినా మధు బయటికి రాకపోయేసరికి అక్షయ్ కోపంగా మధు రూమ్కి వచ్చాడు. బెడ్ మీద పడుకోనుంది. ఆదమరిచి నిద్రపోతున్న మధుని చూడగానే అక్షయ్కి కోపం వచ్చింది. టేబుల్ మీద ఉన్న వాటర్ జగ్ తీసుకుని ఫోర్స్గా మధు ముఖంపై వేశాడు. ఉలిక్కిపడి లేచింది మధు. టైం పాడు లేదా నీకు? బారెడు పొద్దెక్కినా ఇంకా పడుకునే ఉన్నావు, లే అంటూ కసిరాడు. నీరసంగా తన అన్నయ్య వైపు చూసింది మధు. ఏంటి ఆ చూపు? అన్నయ్య, ఒంట్లో బాలేదన్నయ్య, నీరసంగా ఉంది, కాళ్ళు చేతులు విపరీతంగా లాగుతున్నాయి. నీకు ఎప్పుడు నీరసంగా లేదని, ఎప్పుడు చూడు పని దగ్గర తప్పించుకోవటానికి ఏదోటి సాకు చెబుతావు. నీ సాకులు నా దగ్గర కాదు, కానీ ముందు ఫ్రెష్ అయ్యి నాకు లంచ్ బాక్స్ పెట్టు. నాన్న లేచే టైం అయింది తెలుసు కదా, టిఫిన్ కాఫీ రెడీగా లేకపోతే దెబ్బలు తింటావు. మాట్లాడలేదు మధు. వదినొక్కతే అన్ని పనులు చేయాలంటే ఎలా చేస్తుంది? నువ్వు సాటి ఆడదానివే కదా, ఆ మాత్రం జ్ఞానం లేదా? తన అన్నయ్య మాటలకి కంట్లో సుడులు తిరుగుతున్నా పట్టించుకోలేదు మధు. నీరసంగా పైకి లేచి టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది. అక్షయ్ బయటికొచ్చి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. తల స్నానం చేసి పట్టుచీర కట్టుకుని పుట్టింటి వాళ్ళిచ్చిన నెక్లెస్ సెట్ పెట్టుకుని ఎంతో అందంగా రెడీ అయింది శ్రీవల్లి. బయటికొచ్చి పూజ చేసుకుని దేవునికి హారతిచ్చి హారతి పళ్ళంతో బయటికి వచ్చింది. భుజంపై కండువా వేసుకుని టీవీగా సోఫాలో కూర్చున్నారు ప్రభాకర్ గారు. గుడ్ మార్నింగ్ మావయ్య, హారతి తీసుకోండి. నవ్వుతూ హారతి తీసుకున్నారు ప్రభాకర్ గారు. ఎప్పుడు లేచావమ్మా? తెల్లవారుజామున మావయ్య, అంటే పూజ అయ్యేసరికి ఈ టైం అయింది అంటుంది. సరే సరే, ఇంతకీ ఆ దరిద్రపుది లేచిందా లేదా? రెడీ అయి బయటికి వచ్చిన మధు ఆ మాట విని బాధపడింది. తెలీదు మావయ్య, పడుకోనివ్వండి. అయినా ఇప్పుడు ఏమైందని మావయ్య, మధు చిన్నపిల్ల కదా అంటుంది. నువ్వు తనని వెనకేసుకుని రాకు తల్లి, నష్టజాతకురాలు. పుట్టగానే నా భార్యని మింగేసింది, అదసలు పుట్టటమే ఇష్టం లేదు. కానీ మీ అత్తమ్మ నా మాట వింటేనే కదా. అక్షయ్ చాలు అనుకుంటే తనని కని పైలోకానికి వెళ్ళి ఈ శని నా నెత్తిన పెట్టిపోయింది అంటాడు ఆయన. ఏంటి మావయ్య ఆ మాటలు? మధు వింటే బాధపడుతుంది అంటుంది శ్రీవల్లి. బాధపడితే బాధపడని, ముందు నీ చేతులతో కాఫీ ఇవ్వుమా. సరే మావయ్య అని ఇల్లంతా ధూపం వేసి వంటగదికి వెళ్ళింది. ఆ మాటలన్నీ విన్న మధు సైలెంట్గా వంటగదికి వచ్చి సింకులో ఉన్న గిన్నెలు కడిగి కాయగూరలు కట్ చేయటం మొదలుపెట్టింది. మధు, ఏంటి వదినా? కాఫీ పెట్టాను చూడు, మీ అన్నయ్య స్నానానికి వెళ్ళాడు, తనకి బట్టలు తీసొస్తాను. సరే వదినా అంది. తనలో తానే నవ్వుకొని బెడ్రూమ్కి వెళ్ళింది శ్రీవల్లి. అప్పుడే ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు అక్షయ్. టవల్తో ఉన్న అతన్ని చూసి మైమరిచిపోయింది శ్రీవల్లి. ఒక్కసారిగా అక్షయ్ని హత్తుకుంది. ఏయ్ వదులు, ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళండి, ఎవరొద్దన్నారు అంటూ అక్షయ్ గుండెల మీద సున్నాలు చుడుతూ, సాయంత్రం సినిమాకి తీసుకుని వెళ్ళండి, మనిద్దరం బయటికి వెళ్ళి చాలా రోజులవుతుంది కదా అని గోముగా అడిగింది.
హా సరే, ఇప్పుడైనా కాఫీ ఇస్తావా? స్టవ్పై పాలు పెట్టానండి. మధు కాఫీ కలిపి తెస్తుంది అని అక్షయ్ పెదవుల్ని అందుకుంది. కిచెన్ రూమ్లో ఉన్న మధు కాఫీ కలిపి ఫ్లాస్క్లో పోసి పక్కన పెట్టి టిఫిన్ వండటం మొదలుపెట్టింది. అమ్మా, కాఫీ తీసుకునిరా. శ్రీవల్లి, టైం అవుతుంది. నేను ఒకసారి పొలాలు చూసొస్తాను. ఏయ్, నాన్న పిలుస్తున్నారు వెళ్ళు అని శ్రీవల్లి పెదవుల్ని వదులుతూ అన్నాడు అక్షయ్. మధు ఇస్తుందండి ప్లీజ్ అంటూ అక్షయ్ని హత్తుకుంది. సరే అని వాళ్ళ ప్రేమలో మునిగారు. తన వదిన రాదని తెలిసి కప్పులో కాఫీ పోసి ట్రేలో పెట్టి బయటకు వచ్చింది. తన తండ్రి ముఖం చూడాలంటేనే భయం వేసింది. నాన్న, కాఫీ. నిన్నెవరు తెమ్మన్నారు? వదిన అన్నయ్య బట్టలు తీయటానికి వెళ్ళింది నాన్న. కాఫీ తాగండి అంటూ టేబుల్ మీద పెట్టింది. నీ చేతులతో ఇచ్చింది నాకేమీ వద్దు. ముందు లోపలికి పో, నా కంటికి కనిపించకు అని కోపంగా ప్రభాకర్ గారు అనగానే మధు కిచెన్ రూమ్కి వెళ్ళిపోయింది. ప్రభాకర్ గారు అసహనంగా కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. టిఫిన్ అవ్వగానే అందరికీ వంట చేసే పనిలో పడింది మధు. ఇంకా చాలు బాబు, ఆఫీస్ టైం అవుతుందన్నావు కదా అంది అక్షయ్ని వదులుతూ. టైం కాని టైంలో నన్ను రెచ్చగొట్టడం నీకు బాగా అలవాటైపోయింది. చెప్తాను నీ సంగతి అంటూ నవ్వుతూ రెడీ అయ్యాడు అక్షయ్. జడ వేసుకుని రెడీ అయ్యి తొందరగా రండి, టిఫిన్ వడ్డిస్తాను అని బయటికి వచ్చిన శ్రీవల్లి వంటగదిలో మధు వంట చేయటం చూసి నవ్వుకుంది. ఏంటో మధు, నిన్ను చూస్తే నవ్వాలో లేదంటే జాలి పడాలో నాకు అర్థం కావటం లేదు. బహుశా నీ బ్రతుకు ఇంతే. ఇంట్లో జీవితాంతకాలం ఇలాగే మాకు చాకరీలు చేస్తూ ఉండాలి అనుకుని తనలో తానే కన్నింగా నవ్వుకుంది. అన్ని పనులు చేసి బయటికి వచ్చింది మధు. నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అక్కడే సోఫాలో కూర్చుంది. అక్షయ్, కమాన్, బ్రేక్ఫాస్ట్ చేద్దాం అంటూ హాల్లోకి వచ్చిన శ్రీవల్లి మధు సోఫాలో తల పట్టుకుని కూర్చోటం చూసి మధు అంటుంది. అన్ని పనులు చేశాను వదినా, బట్టలు ఆరేయాలి. కానీ ఆరేసే ఓపిక నాకు అస్సలు లేదు. ఇప్పటికే నా ఒళ్ళంతా హూనమైంది. నాకు బాగా తల తిరుగుతుంది వదినా అంటుంది మధు. ఆ బట్టలేవో నేను ఆరేసుకుంటాలే, నువ్వు మరీ అంత నీరసంగా నటించేయకు. నేను ఏ పని చెప్పినా నువ్వు అంతే కదా. వదినా, నాకు జ్వరం అని నీకు తెలుసు కదా. అయినా రోజు అంతా ఇంటి పని ఎవరు చేస్తున్నారో నీకు తెలీదా? సూటిగా అడిగింది మధు. ఏంటి మధు నోరులేస్తుంది? ఈ పని చేయకపోతే ఇంకా నువ్వెందుకు ఇంట్లో? నువ్వు చేసే పాట ఏముంది అంటుంది శ్రీవల్లి. ఏంటి పొద్దున్నే డిస్కషన్? చేతికి వాచ్ పెట్టుకుంటూ ముందుకొచ్చాడు అక్షయ్. అన్నయ్య, ప్లీజ్ ఒకసారి నన్ను నానమ్మ దగ్గరికి తీసుకుని వెళ్ళు అన్నయ్య అంటుంది. ఎందుకు? ఇక్కడ మా అన్నయ్య, నాన్న, వదిన రాచి రంపాలు పెడుతున్నారు, నన్ను అనరాని మాటలు అంటున్నారనా అంటాడు. అదేంటన్నయ్య అలా మాట్లాడతావు? ఉన్నదే కదా మాట్లాడాను. నేనెక్కడికి తీసుకుని వెళ్ళను. నీ వల్ల అమ్మ ప్రేమకి దూరం అయ్యాను. నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు కానీ దయచేయి అన్నాడు. తోడబుట్టిన అన్నయ్యే తనని అన్ని మాటలు అనేసరికి జీర్ణించుకోలేకపోయింది మధు. ఒకవైపు ఆకలి, మరోవైపు జ్వరంతో పాటు నీరసం తనని కమ్ముకునేసరికి ఓపిక తెచ్చుకొని తన రూమ్కి వచ్చి కడుపులో ఏదోటి పడేసుకోవాలి, లేదంటే చచ్చిపోతాను అనుకుని తన స్కూటీ కీస్ తీసుకొని బయటకు వచ్చింది. డైనింగ్ హాల్లో కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తున్నారు శ్రీవల్లి, అక్షయ్. అన్నయ్య, మళ్ళీ ఏంటి? ఆ మాటల్లో విసుగు చోటు చేసుకుంది. నేను నానమ్మ దగ్గరికి వెళ్తున్నానన్నయ్య. అవసరమా అంది శ్రీవల్లి. నాకు నువ్వు సేవలు చేస్తావా వదినా? ఏ మాత్రం తగ్గకుండా అంది మధు. చూసారా అక్షయ్, మీ ఎదురుగానే మీ చెల్లి నన్ను సేవలు చేయమంటుంది. నేను ఈ ఇంటి కోడలనా లేదంటే పని మనిషినా? మాటల్లో ఎక్కడ లేని ఉక్రోషం. నువ్వు ఉండు శ్రీవల్లి, నా భార్య నీకెందుకు సేవలు చేస్తుంది? తను శ్రీవల్లి, మీ వదిన, ఈ ఇంటి కోడలు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడు మధు. నాకు తెలుసన్నయ్య వదిన ఇంటి కోడలని, కానీ వదిన అంటే అమ్మతో సమానం కదా. అందుకే జ్వరంలో ఉన్న నన్ను చూసుకుంటావా అని అడిగాను అంటుంది మధు. అంటే నీ మాటకి అర్థమేంటి మధు? నేను నిన్ను పట్టించుకోవటం లేదనా? అలా అని నేను అనలేదు వదినా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అంటూ అక్షయ్ వైపు చూసి, నాన్న నేను మాట్లాడినా సరే సహించరు. ఈ విషయం నాన్నకి చెప్పన్నయ్య. చెప్పే అవసరం నాకు లేదు మధు అంటాడు. సరే అన్నయ్య, వదినా నువ్వైనా నాన్నకి చెప్పు అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా స్కూటీ మీద కూర్చుని మెల్లిగా స్కూటీ పోనిచ్చింది మధు. ఏమో అనుకున్నాను కానీ మీ చెల్లికి గట్స్ ఎక్కువ అక్షయ్ అంటుంది శ్రీవల్లి.
ఆ గట్స్ సంగతి పక్కన పెట్టు. జ్వరం కదా, నానమ్మ దగ్గర ఉండని. లేదంటే తన పనులు కూడా నువ్వే చేయాలి. అవసరమా? అన్నాడు. అదేంటండి? ఎందుకు చేయను? ఎంత కాదన్నా తను ఇంటి ఆడపడుచు కదా! ఆ మాత్రం చేయకుండా ఎలా ఉంటాను? మధు మధ్యలో ఎమోషన్ డైలాగ్ కొట్టేసరికి నేనెందుకు సేవలు చేయాలి అన్నాను కానీ, నేనెందుకు చేయనండి అని భర్త మనసు గెలవటానికి తెలివిగా మాట్లాడింది శ్రీవల్లి. నీ మనసు మంచిది శ్రీవల్లి. మేము మధుని మనిషిగా చూడకపోయినా నువ్వు మాత్రం తనని తోబుట్టుగా చూస్తావు అని టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. లంచ్ బాక్స్ పెట్టేసి అక్షయ్ చేతికి అతని థింగ్స్ అన్నీ ఇచ్చింది. సరే, ఆఫీస్కి వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. టైంకి భోజనం చేయటం మర్చిపోకండి. సరే అని శ్రీవల్లి నుదుటన ముద్దు పెట్టి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళాడు. అతను వెళ్ళగానే సోఫాలో దర్జాగా కూర్చుని ఇల్లంతా చూసి తనలో తానే గర్వంగా నవ్వుకుంది శ్రీవల్లి. ఆ తర్వాత కట్ చేస్తే స్కూటీ పార్క్ చేసి లోపలికొచ్చింది మధు. నానమ్మ, ఎంతో నీరసంగా పిలిచింది మధు. వంటగదిలో కాఫీ పెట్టుకుంటున్న భువన గారు మనవరాలి మాటలు విని సంతోషంగా బయటకొచ్చారు. అమ్మా మధు అంటూ ఆప్యాయంగా మనవరాల్ని హత్తుకుని షాక్ అయ్యారు. ఒళ్ళేంటే ఇంత వేడిగా కాలిపోతుంది? ఏమైంది మా? హా అని కంగారుగా అడిగింది భువన. ఏం లేదు నానమ్మ, జ్వరం. అక్కడ ఉండబుద్ధి కాలేదు, అందుకే వచ్చేసాను. కాసేపు నీ ఒడిలో పడుకుంటాను నానమ్మ. మనవరాలి ముఖం చూడగానే దుఃఖం ఆగలేదు భువన గారికి. ఏంటి ఇలా అయిపోయావు? ముందు పడుకో అని మనవరాల్ని తన ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమురుతూ, ఎందుకే నా మాట వినవు? రోజూ ఇక్కడికి వచ్చేయచ్చు కదా. ఎందుకు నానమ్మ? నిన్ను కూడా దూరం చేస్తారని భయం వేసి రావటం లేదు. ఎవరు దూరం చేస్తారు? మీ అన్నయ్య పెళ్ళాం పిచ్చోడు, మీ నాన్న డబ్బు పిచ్చోడు. కొడుకు సంపాదించి చేతిలో పెట్టేసరికి మీ నాన్నకి తలబోగురు ఎక్కువైంది. అందుకే నిన్ను మనిషిగా కూడా చూడటం లేదు. మీ అమ్మకి హార్ట్అటాక్ వచ్చి చనిపోయింది, అంతేకాని నీ వల్ల కాదు. కానీ నా కొడుకేంటో నీ వల్లే చనిపోయింది అని నిన్ను దూరం పెట్టాడు. ఎవరినేమనాలో నాకు అర్థం కావటం లేదు. ముందు నువ్వు కూర్చో అని మధుని సరిగా కూర్చోబెట్టి వేడి వేడి కాఫీ తెచ్చిచ్చింది. చాలా థ్యాంక్స్ నానమ్మా, ఆకలిగా ఉంది. టిఫిన్ పెట్టుమా. మనవరాలి మాటకి మనసు చివుక్కుమంది. ముందు కాఫీ తాగురా, టిఫిన్ తెస్తాను అని భువన వంటగదికి వచ్చి మనవరాలికి వేడి వేడి ఇడ్లీ చేసి బయటికి వచ్చింది. అప్పటికే మధు కాఫీ తాగి సోఫాకి ఆనుకొని కూర్చుంది. ఏంటో ఆ దేవుడు నీ తలరాత ఇలా రాశాడు. ఏది ఏమైనా సరే మీ నాన్నతో మాట్లాడి నిన్నొక ఇంటిదాన్ని చేయాలి. కనీసం అత్తింటి ప్రేమైనా నీకు దక్కాలి. వచ్చేవాడు నీ మనసుని అర్థం చేసుకుని నిన్ను బాగా చూసుకుంటే చాలు అనుకుని బాధపడింది. మనవరాలు జ్వరంతో ఉండేసరికి భువన గారు ముందుగా వేడి వేడి ఇడ్లీ తినిపించారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఫీవర్ టాబ్లెట్ వేసి కాచిన పాలు ఇవ్వగానే మధుకి నిద్ర వచ్చింది. నానమ్మ, ఏంటిరా? చాలా నిద్ర వస్తుంది, పడుకుంటాను. సరే పడుకో అని తన ఒడిలో మధుని పడుకోబెట్టుకుని మనవరాలి జీవితం గురించి ఆలోచిస్తూ తనలో తనే బాధపడింది. అసలు ప్రభాకర్ ఎందుకు కన్నాడు? కూతురు ఇంత జ్వరంతో ఉన్నా ఎందుకు లెక్క చేయటం లేదు? దీని పుట్టుక దీనికే శాపంగా మారింది. ఇంకా అక్షయ్, వాడు అన్నయ్యగా ఎందుకున్నట్లో వాడికే తెలీదు. రేపొద్దున బిడ్డ తండ్రి అవుతాడు కదా, ఆడపిల్ల పుడితే తెలుస్తుంది వెధవకి ఆడపిల్ల విలువేంటో. ఇటువంటి పరిస్థితుల్లో నా మనవరాల్ని చూస్తుంటే ఇంటికి వెళ్ళి ప్రభాకర్ని దులిపేయాలనుంది. కానీ మధుని నైట్ అంతా చీకటి గదిలో ఉంచుతాడు. నా కోపంతో దీన్ని బలి చేయలేను. రేపే వాడి దగ్గరికి వెళ్ళి మధుకి పెళ్లి చేయమని మాట్లాడతాను. అప్పుడు కానీ దీనికి కష్టాలు తప్పవు అనుకుంది భువన. ఆ తర్వాత కట్ చేస్తే గోడకున్న తల్లిదండ్రుల ఫోటోకి దండం పెట్టుకుని బయటికి వచ్చాడు అతను. రేయ్, పొద్దున్నే నువ్వు ఫ్యాక్టరీకి పరుగులు తీయటం కాదు, ముందు కాస్త కాఫీ తాగు అంటూ పరుగున వంటగది నుంచి బయటకు వచ్చింది సునంద. వెళ్ళకపోతే అక్కడ పనులెవరు చేస్తారు? మీ అయ్యొచ్చి చేస్తారా పిన్ని అని ముఖం సీరియస్గా పెట్టి అడిగాడు. రేయ్, నీకు బాగా నోరు ఎక్కువ అవుతుందిరా, చంపేస్తాను అంటూ అతని నెత్తిన ఒకటి వేసేలోపే ఆ మొట్టికాయ నెత్తిన పడకుండా తప్పించుకున్నాడు మనుడు. హలో మేడం గారు, హైట్ పెరగండి, అప్పుడు నాకు మొట్టికాయ వేదురు అంటూ పిన్నిని ఎక్కిరించి కాఫీ కప్ తీసుకుని సోఫాలో కూర్చున్నాడు. నాన్న విక్కీ అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చారు జగదీష్, సునంద భర్త. మన విక్కీకి బాబాయ్. ఏంటి బాబాయ్? రే, ఫ్యాక్టరీకి నేను వెళ్తాను కానీ
నువ్వు ముందు నేను చెప్పిన పని చెయ్యాలి. విక్కీ అని గారాబంగా పిలిచినప్పుడే నాకు అర్థమైంది. ఏదో పని పురమాయిస్తావని. ఏంటి బాబాయ్? అది కాదురా, చెల్లిని కాలేజ్ దగ్గర. షో, మన వల్ల కాదు బాబాయ్, ప్లీజ్. దాని ఫ్రెండ్స్ అందరూ నన్ను మామూలుగా చూడటం లేదు, చూపులతోనే నన్ను రేప్ చేస్తున్నారు. నాకు సిగ్గేస్తుంది బాబాయ్. కార్ దిగటం పాపం. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు నా చుట్టూ చేరతారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని రావటానికి నాకు టైం పడుతుంది. ఈలోపు నా పని బో. అవసరమా నాకు? ఖాళీ అయిన కాఫీ కప్ పక్కన పెట్టి పైకి లేచాడు. రేయ్, నీకు తెలుసు కదా, ఈరోజు ఫ్యాక్టరీలో అందరికీ జీతాలు ఇవ్వాలి. నేనక్కడ సైన్ చేయాలి. అటు ఆఫీస్కి వెళ్ళి మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని జగదీష్ గారు తన షెడ్యూల్ చెప్తుంటే విక్రమ్ ముఖం అదోలా పెట్టి, ఏంటి బాబాయ్, ఎగ్జామ్స్ కోసం లెసన్ చదివినట్టు అలా బట్టి పడతావు? ప్లీజ్, నీ వర్క్ నువ్వు చేసుకో. చెల్లిని నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను అని తల విదిలించుకున్నాడు. సునంద కోపంగా భర్త వైపు చూసి, ఏంటండి మీరు అన్నీ వీడికే చెప్తారు? అమ్మాయిని మీరు కాలేజ్ దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా అంటుంది. నీ దగ్గర ఏమి మాట్లాడినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అంటాడు. మిమ్మల్ని. హలో, మీ రొమాన్స్ తర్వాత ఇంతకీ ఎక్కడుంది మహా? హా చిన్నన్నయ్య, వస్తున్నాను అంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది. గ్రీన్ కలర్ చుడిదార్లో ఎంతో అందంగా ఉంది మహా. రా, టైం అవుతుంది కదా, నాకు బయట బోలెడు పనులున్నాయి. వస్తున్నాను చిన్నన్నయ్య, పద. వెళ్ళొస్తానమ్మా, బాయ్ డాడ్ అని ఇద్దరు బయటికి వచ్చి కారెక్కారు. ఏ బాబాయ్ని తీసుకొని వెళ్ళమనొచ్చు కదే, నాతో ఎందుకు రావటం? నీకు తెలుసు కదా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఫ్యాక్టరీ పనులన్నీ ఎవరు చూస్తారు? ఒక్క పూటకి నేను డ్రాప్ చేసినంత మాత్రాన ఏమీ అరిగిపోవు అంటూ మూతి తిప్పుకుంది మహా. విక్రమ్ కారు వేగం పెంచుతూ, కాలేజ్ అంతా బాగానే ఉందా? ఎవడైనా ఎక్స్ట్రాలు ఏమన్నా చేస్తున్నాడా అని అడుగుతాడు. చచా, అలాంటిదేమీ లేదన్నయ్య. నా వెనకెవరు పడతారు? నీ గురించి తెలుసు కదా అందరికీ. ఏదైనా సరే నా దగ్గర విషయం దాచకు, సరేనా? సరే అన్నయ్య, నైట్ సినిమాకి వెళ్దామా? సరే, తీసుకొని వెళ్తాను. థ్యాంక్స్ అన్నయ్య. కాలేజ్ రావటంతో నవ్వుతూ విక్రమ్ వైపు చూసింది మహా. అప్పటికే మహా ఫ్రెండ్స్ అందరూ బయటే ఉన్నారు. షో, ఈ టార్చర్ ఏంటి నాకు అనుకుంటాడు విక్రమ్. ఫాలోయింగ్ బాబు, తమరి అందం అలాంటిది కదా. ఏమనుకుంటున్నావు? విక్కీ ఇక్కడ మనతో మామూలుగా ఉండదు అని కావాలనే కార్ దిగాడు. అంతే, మహా ఫ్రెండ్స్ అందరూ విక్కీని చుట్టేశారు. ఏయ్, దూరంగా ఉండండి, ఏంటి ఆ స్పీడ్? కొట్టానంటే ముఖాలు పచ్చడైపోతాయి అన్నాడు. అయితే ఫస్ట్ నన్ను కొట్టవా అంటూ ముందుకొచ్చింది మహా ఫ్రెండ్ గీత. సరేదా అని ముందుకు అడుగు వేశాడు. గీత భయంగా వెనక్కి అడుగు వేసి, నేనేదో సరదాగా అన్నాను విక్రమ్ గారు అంటుంది. అన్నతో సరదాలుండవు మా, సరసాలే. దా, చెంపపై కొట్టడం కాదు, ముద్దు పెడతాను, కమాన్ అని విక్రమ్ అనగానే అందరూ ముందుకు వచ్చి విక్రమ్ని హత్తుకునే లోపే విక్రమ్ పక్కకి జరిగి, నాకు తెలిసే నేను ముద్దనగానే వచ్చి వాలిపోతారని. నేను ముద్దు పెట్టాలంటే ముందు నేను చెప్పిన పని చేయాలి అంటాడు. ఏంటి అని అడుగుతారు వాళ్ళు. మీ వెనక నాకు తెలిసిన వాళ్ళున్నారు, ముందు వాళ్ళకి హాయ్ చెప్పండి అని విక్రమ్ అనగానే అందరూ వెనక్కి తిరిగి చూసి షాక్ అయ్యారు. వాళ్ళెవరూ కాదు, పేరెంట్స్. ఈరోజు కాలేజ్లో మీటింగ్ ఉండటంతో అందరూ పేరెంట్స్కి ఫోన్ చేసి రమ్మని చెప్పటంతో వచ్చారు. ఏంటి హాయ్ చెప్పమంటే సైలెంట్గా ఉన్నారు? చెప్పండి. హాయ్ అంకుల్, అందరూ బాగున్నారా? గీత నాకు ముద్దు పెడతాను అంటుంది, పెట్టించుకోనా అని విక్రమ్ అనగానే గీత పరుగున లోపలికి వెళ్ళిపోయింది. మహాకి నవ్వాగలేదు. అయ్యో, గీత వెళ్ళిపోయింది. సనా, నువ్వు కమన్ దా, కిస్ మీ అని విక్రమ్ ముందుకు రాగానే ఏడుపు ముఖం పెట్టుకుని అందరూ మహా వైపు చూశారు. అన్నయ్య ప్లీజ్ రా అంటుంది. ఏంటి ప్లీజ్? వాళ్ళు ముద్దు పెడతానన్నారు కదా, పెడతానుండు అని విక్రమ్ ముందుకు అడుగు వేయగానే అందరూ భయంతో లోపలికి పరుగు తీశారు. వాళ్ళు వెళ్ళగానే విక్రమ్ ఒకటే నవ్వు. బాలే ఫ్రెండ్స్నే నీ ఫ్రెండ్స్, ఇంకా మన జోలికి రారులే అంటాడు. ఏంటి చిన్నన్నయ్య నువ్వు, ఎందుకు వాళ్ళని భయపెట్టావు? గీత వాళ్ళ నాన్న గురించి తెలుసు కదా, ఖచ్చితంగా దానికి క్లాస్ పీక్తాడు అంది. పీకాలి, ఈ మధ్యన దానికి బాగా టిమ్టిమ్లు ఎక్కువ అవుతున్నాయి. ఆ మాత్రం డోస్ పడాలి. చూసావు కదా, ఏ మాత్రం నేను ఊ అన్నా అదొచ్చి మీద పడిపోయి రక్కేసేలా ఉంది అంటాడు. తన అన్నయ్య మాటలకి నవ్వు ఆపుకోలేక, నాకు వచ్చే వదిన అల్లరి ఎలా తట్టుకుంటుందో తెలియదు కానీ
తను మాత్రం చాలా లక్కీ పర్సన్ అన్నయ్య అంటుంది. అబ్బా! మ్యారేజ్ టాపిక్ తీసుకురాకు మహా, చిరాకు అన్నాడు. నీకు అన్నీ చిరాకే. రేపు పెళ్ళయ్యాక ఖచ్చితంగా వదిన చేతిలో నువ్వు దెబ్బలు తింటావు. ఇదే నా శాపం అంటుంది మహా. రాక్షసి! సరే లోపలికి వెళ్ళు అని మహా లోపలికి వెళ్ళే వరకుండి విక్రమ్ ఫ్యాక్టరీకి వెళ్తాడు. అప్పటికి జగదీష్ గారు వర్కర్స్ అందరికీ శాలరీ ఇచ్చే పనిలో ఉన్నారు. విక్రమ్ వర్క్ సంగతి చూద్దాం అని వర్క్ దగ్గరికి వెళ్ళాడు. చాలా మటుకు వర్క్ బాగానే జరుగుతుంది. ఆలోచిస్తూ బయటకొచ్చాడు. జగదీష్ గారు మేనేజర్కి శాలరీ విషయం అంతా క్లియర్ చేసి తన ఆఫీస్ రూమ్కి వచ్చారు. సార్ కాఫీ అంటూ లోపలికొచ్చాడు చక్రి. విక్కీని పిలువు చక్రి. సరే సార్ అని బయటకొచ్చాడు చక్రి. విక్రమ్ సీరియస్గా ఫోన్ మాట్లాడటం చూసి పిలవడానికి కాస్త జంకాడు. సరే నేను వస్తాను అని ఫోన్ కట్ చేసి చెప్పు చక్రి, ఏంటి విషయం? పెద్ద సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. సరే ఆఫీస్లో ఇష్యూ ముందు అది సెటిల్ చేయి, లేదంటే స్టాఫ్ అందరికీ చెప్పు విక్రమ్ వస్తాడు అని జగదీష్ రూమ్కి వెళ్ళాడు. అప్పటి వరకు కష్టంగా తీసుకున్న ఊపిరి రిలాక్స్గా తీసుకుని నుదుటిన చేత్తో రుద్దుకుంటూ, ఈ జగదీష్ సార్కి ముందే చెప్పాను, ఈ తిక్కలోడ్ని కంపెనీ సీఈఓ చేయకండి సార్ అని. అసలే దూకుడెక్కువ అని. ఇప్పుడు నిజంగానే ఆఫీస్కి వస్తే స్టాఫ్ అందరూ చచ్చినట్టే అనుకుని ఆఫీస్కి కాల్ చేశాడు. ఏంటి బాబాయ్ పిలిచావు? రేయ్, మనం పెట్టిన ఈ హార్లిక్స్ ఫ్యాక్టరీ బాగా డెవలప్ అయింది. ఏమీ లేదు, నాకు చిన్న ఆలోచన వచ్చింది అంటాడు. ఏంటి బాబాయ్? ఎలానో ఇటు నువ్వు కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నావు కదా, ఇటు ఫ్యాక్టరీ విషయం నేను చూసుకుంటాను కదా. అందుకే మనం వేరే ఊరిలో మన ఆఫీస్ బ్రాంచ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది బాబాయ్. కానీ ఎందుకు? వస్తున్న డబ్బు చాలదా? చిన్ దగ్గర రబ్ చేసుకుంటూ అంటాడు. అంటే నా ఉద్దేశం, డబ్బు సంపాదించుకొని ఏం చేస్తాం? ఉన్నవి చాలు అని నా ఉద్దేశం బాబాయ్ అంటాడు. అలా అనకురా. అన్నయ్య వదిన ఉండుంటే నీకు చెల్లికి ఈ పాటికి అన్నీ సమకూర్చేవారు. వాళ్ళు చనిపోయి 5 సంవత్సరాలవుతుంది. లేదంటే మన బిజినెస్ ఇంకా డెవలప్ అయ్యేది. చెల్లికి పెళ్లి చేయాలి కదరా, ఇంకా నీకు పెళ్లి చేయాలి. ఫ్యూచర్లో నేను పిన్ని ఎన్ని రోజులుంటామో తెలీదు. అందుకే నేనుండగానే నీకు మహాకి ఏమీ తక్కువ కాకుండా అన్నీ సంపాదించాలని నా ఆలోచనరా అంటాడు. విక్రమ్ ఏమీ మాట్లాడలేదు. సైలెంట్ అయిపోయాడు. మహా ఎవరో కాదు, విక్రమ్ సొంత చెల్లెలు. కానీ చిన్నప్పటి నుంచి ఎక్కువ జగదీష్ సునంద వాళ్ళ దగ్గర పెరగటంతో వాళ్ళకి బాగా అలవాటైంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు చనిపోయారో అప్పటినుంచే జగదీష్ సునందాలని తల్లిదండ్రులుగా భావించింది. కానీ విక్రమ్ బాబాయ్ పిన్ని అని పిలుస్తాడు. తల్లిదండ్రులు చనిపోయాక విక్రమ్ చాలా కృంగిపోయాడు. జగదీష్ సునందని మహా విక్కీకి తోడుగా నిలిచారు. బాబాయ్ అంటే పంచ ప్రాణాలు విక్కీకి. రేయ్, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబాయ్, ఆస్తంతా మహా పేరున ఉండేలా చూడు అంటాడు. విక్రమ్ మాటలకి జగదీష్ షాక్ అయ్యాడు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నేను కంపెనీ పెట్టాను కదా బాబాయ్, సక్సెస్ అయింది, నాకు అది చాలు. కానీ మహాకి ఏమీ తక్కువ కాకూడదు. నాకున్నది అదే కదా. ఈ ఆస్తిపాస్తుల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మీ బిజినెస్ ఇంకా డెవలప్ చేయాలి అనుకుంటే చేయండి, బట్ అన్నీ మహా పేరు మీదన స్టార్ట్ చేయండి బాబాయ్ అంటాడు. సరేరా, అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చక్రి రావటంతో ఇద్దరు కాఫీ తాగారు. సరే బాబాయ్, ఆఫీస్లో చిన్న ఇష్యూ, అది చూసుకొని వస్తాను అని విక్రమ్ చక్రిని తీసుకొని వెళ్ళగానే జగదీష్ ఆలోచిస్తూ, అంతా మహా పేరున ఆస్తి ఉంటే వీడికేముంటుంది? ఏంటో, వీడు చెప్పిన మాట అస్సలు వినడు అనుకుని ఆయన వర్కర్స్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత కట్ చేస్తే, తల్లి జ్వరం తగ్గిందా? మనవరాలి తల నిమురుతూ అడిగింది భువన. నానమ్మ అంటూ మెల్లిగా పైకి లేచి టైం చూసింది. 4 అయింది. నానమ్మ, నేనిప్పటి వరకు పడుకునే ఉన్నానా? ఆశ్చర్యంగా అడిగింది. మనవరాలి మాటకి నవ్వుకొని, అవునరా, టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకోగానే నువ్వు పడుకున్నావు. అందుకే డిస్టర్బ్ చేయలేదు. రా, భోజనం చేదువు. నువ్వు తిన్నావా నానమ్మ? తిన్నాన్రా. సరే, నాకు నువ్వే తినిపించు అని మధు అనటంతో భువన ప్లేట్లో అన్నం పెట్టుకొనొచ్చి మధుకు తినిపించి భోజనం చేసి భువన పక్కనే కూర్చుంది మధు. ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నానమ్మ, ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. వదిన నాన్నకి నా కోసం ఏ అబద్ధాలు చెప్తుందో ఏంటో. నాన్నతో నేను మాట్లాడతాను కానీ నువ్వేమీ బాధపడకు. వద్దు నానమ్మ, నువ్వు అసలు నాన్నతో మాట్లాడకు. నువ్వు మాట్లాడితే
నాన్న కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక పావుగంట నీ దగ్గరుండి వెళ్తానే అని ఆశగా అడిగింది. మధు పరిస్థితి భువన గారికి అర్థమైంది. పావుగంట ఏంటి, ఇక్కడే ఉండు, జ్వరం తగ్గాక పంపిస్తాను అని నాన్నతో నేను మాట్లాడతాను అంటుంది. ఆ పని చేయకు బాబు. అక్షయ్ అన్నయ్య వదిన ఇద్దరూ నా కోసం ఎలా ఆలోచిస్తారంటే ఇంకా దారుణం అంతే అని భువన గారి పక్కన కూర్చుంది. సరే నానమ్మ, ఇంటికి వెళ్తాను. వంట చేయాలి కదా. రేపొద్దునే నీ దగ్గరకు వస్తాను. నా కోసం నువ్వేమీ చేయకు. నేను నీకు వంట చేసి తెస్తాను, సరేనా? ఏమీ వద్దు కానీ నువ్వొక్కదానివే ఏం వెళ్తావు? పద, నీతో పాటు నేను వస్తాను అని భువన గారు అనగానే మధు కంగారుగా చూసింది. ఏంటి నానమ్మ, నువ్వెందుకు? పర్లేదు, నేను వెళ్తాను. నాకిప్పుడు ఒంట్లో బానే ఉంది కదా, నువ్వెందుకు అంటుంది. "హ్మ్, నీ భయం నాకు అర్థమవుతుంది కానీ నువ్వు అనుకున్నట్టు నీ గురించి నాన్న దగ్గర ఏమీ మాట్లాడను, సరేనా? అయితే పద అని భువన గారు మధు ఇంటికి వచ్చారు. అప్పుడే ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని హాల్లో కూర్చుని ఉంది శ్రీవల్లి. భువన గారు రావటం చూసి ఈ ముసల్దొచ్చిందంటే ఆ పని ఈ పని చెప్తుంది. పోనీ లోపలికి వెళ్ళి పడుకుందామంటే మామయ్య గారు ఉన్నారు కదా, ఏం చేయాలి, చచ్చినట్టు భరించాలి అని మనసులోనే అనుకుంది. నానమ్మ, అంతా గుర్తుంది కదా అంటుంది మధు. నువ్వు నీ పిరికితనం అంతా పక్కన పెట్టి లోపలికి నడు అని మధు చేతిని పట్టుకుని లోపలికొచ్చింది. బావున్నారా అమ్మమ్మ అని లేని ప్రేమ ఒలకపోసింది శ్రీవల్లి. ఆ దేవుడి దయ వల్ల బానే ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు? బావున్నాం, రండి కూర్చోండమ్మమ్మా. కాఫీ టీ ఏం తీసుకుంటారు? నాకేమీ వద్దు. ఇంతకీ ప్రభా ఎక్కడున్నాడు? మామయ్య గారు రూమ్లో ఉన్నారమ్మమ్మా. సరే మధు, నువ్వు నీ రూమ్కి వెళ్ళు. సరే నానమ్మ అని మధు తన రూమ్కి వెళ్ళింది. భువన గారు ప్రభా రూమ్కి వెళ్ళారు. శ్రీవల్లి మధు రూమ్కొచ్చింది. బెడ్ సర్దుకుంటుంది మధు. మధు, ఏంటి వదినా? నీ జ్వరం తగ్గింది కదా, వంట చేయి. సాయంత్రం చికెన్ ఇంకా బిర్యానీ చేయి. సరే వదినా అంటుంది మధు. మర్చిపోయాను, గిన్నెలన్నీ అలానే ఉన్నాయి. తొందరగా పనిచేసుకుంటే టైంకి వంట చేస్తావు, లేదంటే మీ నాన్న చేతిలో చివాట్లు తింటావు. చెప్పాల్సింది చెప్పాను. మీ అన్నయ్య వచ్చే టైం అయింది, నేను నా రూమ్కి వెళ్తాను అని శ్రీవల్లి తన గదికి వెళ్ళి తలుపు వేసుకుంది. మా అన్నయ్యకి శ్రీవల్లి ఎలా నచ్చిందో నాకు అర్థం కావటం లేదు అనుకుని మధు నీరసంతోనే ఇల్లంతా తుడిచి, బయట వాకిలి తుడిచి, గిన్నెలన్నీ కడిగి వదిన చెప్పిన వంట చేసే పనిలో పడింది. ఎప్పుడు రాని భువన గారు ఇంటికొచ్చేసరికి షాక్ అయ్యాడు ప్రభాకర్. అమ్మా, ఎప్పుడొచ్చావు? రా కూర్చో అంటాడు. కూర్చుంటాను అని సోఫాలో కూర్చుంది. సాధారణంగా నా దగ్గరికి రావు, టైం కాని టైంలో వచ్చావంటే ఆ దరిద్రపు దానికోసం కాదు కదా అంటాడు ప్రభాకర్. ఏంటి ప్రభా, మధు నీ కూతురు, ఆ విషయం మర్చిపోకు. నా ప్రాణాన్ని భూమి మీద లేకుండా చేసింది, ఆ విషయం మర్చిపోకు. దానివల్లే కదా నా శ్రావణి నాకు దూరమైంది అంటాడు. చూడు, నేను చెప్పేది విను. నువ్వెలానో తనని పట్టించుకోవు. పోనీ అక్షయ్ అంటావా, వాడు కనీసం ముఖమే చూడడు. ఎన్ని రోజులని మధుని ఇంట్లో ఉంచుకుంటావు? ఎప్పటికైనా ఒకరింటికి పంపించాలి కదా అంటుంది పెద్దావిడ. ఏంటి, ఇంట్లో టార్చర్ భరించలేకపోతున్నాను, నాకు మొగుణ్ణి కట్టపెట్టండి అని నీ దగ్గరకు వచ్చి ఏడ్చిందా అంటాడు ప్రభాకర్. ఏంట్రా ఆ మాటలు? దానికి పెళ్లి చేయాలో లేదో నాకు తెలుసు అంటాడు. అందుకేనా వయసుకొచ్చిన కూతుర్ని ఇంకా ఇంట్లో పెట్టుకున్నావు అంటుంది. అమ్మా, ఏదన్నా సంబంధం చూడు. ఈ సంవత్సరం మధు పెళ్లి చేద్దాం. తనని ఎలానో చదివించలేదు, కనీసం పెళ్ళైనా చెయ్యి అంటుంది. నాకు తెలుసమ్మా ఎప్పుడు ఏం చేయాలో అంటాడు. గుర్తుపెట్టుకో, రేపు నువ్వు మంచాన పడితే నీ కూతురే నిన్ను చూసేది. కూతురుగా చూసుకుంటున్న నీ కోడలైతే నీ ముఖం చూడదు. 2 రోజులు దాన్ని ఏ పని చేయనివ్వకండి, జ్వరంతో ఉంది అంటుంది. మాట్లాడలేదు ప్రభాకర్. శ్రావణి పోలికలు మధులో ఉన్నాయి. తనని కొట్టడానికి చెయ్యి ఎలా వస్తుందో నాకు అర్థం కావటం లేదు. వెళ్తాను, నీ మౌనం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వింకా మారవని. వెళ్తాను అని భువన గారు కిందికి వచ్చారు. మధు వంటగదిలో వంట చేయటం చూసి బాధపడ్డారు. శ్రీవల్లిని తిట్టాలన్నంత కోపం వచ్చినా తమాయించుకొని బయటికి వచ్చేశారు. కారణం, తను గడప దాటిన మరుక్షణం ప్రభాకర్ చేతిలో మధు దెబ్బలు తింటుందని. వంట చేసి బయటికి వచ్చిన మధు తన రూమ్కి వెళ్ళిపోయింది. అక్షయ్ రాగానే అల్లుకుపోయింది శ్రీవల్లి. 8 అవుతుండగా ప్రభాకర్ గారు బయటికి వచ్చారు. అమ్మా శ్రీవల్లి, అన్నం పెట్టు, ఆకలేస్తుంది. ఈయనొకరు ఎప్పుడు మనల్ని డిస్టర్బ్ చేస్తారు అంటుంది చీరని సరిచేసుకుంటూ. ఏయ్, మాటలు జాగ్రత్తగా రానివ్వు, నాన్న పిలుస్తున్నారు కదా
వెళ్ళు అన్నాడు అక్షయ్. మీరు కూడా రండి, భోజనం వడ్డిస్తాను అంటుంది. పద అని ఇద్దరు బయటకొచ్చారు. ప్రభాకర్ గారితో కలిసి భోజనం చేశారు. వాళ్ళ ముగ్గురికి ఇంట్లో మధు ఉందన్న విషయం గుర్తుకు లేదు అని చెప్పటం కంటే వాళ్ళ ఉద్దేశంలో లేదని చెప్పాలి. ఆమె తిన్నదో లేదో కూడా ఎవ్వరికీ ఆలోచన లేదు. తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. మధు మాత్రం తన గదిలో పడుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్ వర్క్, ఇటు ఫ్యాక్టరీ పనులన్నీ చూసుకొని నైట్ 10కి ఇంటికొచ్చాడు విక్రమ్. ఏంటన్నయ్య ఇంత లేటుగా నా వచ్చేది అంటూ విక్రమ్ చేతిలో బ్యాగ్ తీసుకుంది మహా. నీ బాధ సినిమాకి తీసుకొని వెళ్ళలేదనే కదా నన్ను తిట్టడానికి పడుకోవటం మానేసి మరీ వెయిట్ చేస్తున్నావు అవునా అంటాడు విక్రమ్. నేను ఆల్రెడీ సినిమా చూసి ఇంటికొచ్చాను. గీత, సనా, నేను ముగ్గురం వెళ్ళాం కదా అంటుంది. ఇలాంటి పనులు బాగానే చేస్తావు అంటాడు విక్రమ్. నాన్న ఎప్పుడొచ్చావు? ఇప్పుడే పిన్ని. అందరు తిన్నారా లేదా? అందరూ ఎక్కడ తిన్నాంరా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. బాబాయ్ ఇప్పుడే వచ్చారు, ఆయన స్నానం చేస్తున్నారు. నువ్వు స్నానం చేసిరా, అందరం కలిసి భోజనం చేద్దాం. సరే పిన్ని అని తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలాడు కనురెప్పలు వాల్చి. ఈ టైంలో సరైన అమ్మాయి పక్కనుంటే బాగుండేది అనుకున్నాడు. ఎందుకో అంటూ లోపలికొచ్చింది మహా. ఎందుకంటావేంటి, తనతో సేవలు చేయించుకోవటానికి అంటాడు. నీ వేషాలన్నీ నాకు తెలుసన్నయ్య, నిన్ను అంటూ విక్రమ్ నెత్తిన ఒకటి వేసి బట్టలు తీసి చైర్లో పెట్టాను, స్నానం చెయ్యి అని విక్రమ్ తల మసాజ్ చేసింది మహా. అబ్బా, ఫ్యూచర్లో నువ్వు మీ ఆయన మసాజ్ బిజినెస్ పెట్టుకుంటే సూపర్ క్లిక్ అవుతుంది తెలుసా అని కళ్ళు మూసుకుంటూ అన్నాడు. నిన్ను అంటూ విక్రమ్ జుట్టు గట్టిగా పట్టుకునే లోపే జెట్ స్పీడ్తో టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. ఆవాక్కై చూస్తుండిపోయింది మహా. ఏంట్రా, స్నానం చేసావా లేదంటే వాష్రూమ్ క్లీన్ చేసావా? ఇంత లేటుగా వచ్చావు. ఇక్కడ నాకు ఆకలి దంచుతుందన్నయ్య. అరవకే, ఎందుకు చెవి కోసిన మేకలా అరుస్తావు? వచ్చాను కదా. పిన్ని దా అన్నం పెట్టు అని జగదీష్ పక్కన కూర్చున్నాడు. ఏంటి బాబాయ్ ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఎల్లుండి మనం మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ఉంది. వాడిక్కడే బిజినెస్ చేస్తున్నాడు. మ్యారేజ్ మాత్రం పుట్టిన ఊర్లో చేయాలనుకున్నారంట. నాకైతే వెళ్ళటం ఇష్టమే, ఎందుకంటే తెలుసు కదా శరత్ అంకుల్. ఎందుకు తెలియదు బాబాయ్, ఆ అంకుల్ మనమంటే చాలా గౌరవం ఇస్తారు కదా అంటాడు. అవును, వాడు మరీ మరీ చెప్పాడు అందరూ రావాలని, కనీసం 2 రోజులైనా ఉండాలని. మరి 2 రోజులంటే ఈ బిజినెస్ ఇవన్నీ ఎవరు చూస్తారు? చక్రి అన్నీ హ్యాండిల్ చేయలేడు కదా అంటాడు. నేనున్నాను కదా బాబాయ్, అంతా నేను చూసుకుంటాను. నువ్వు పిన్ని చెల్లి వెళ్ళండి అంటాడు విక్రమ్. నువ్వు లేకపోతే ఎలా? శరత్ అస్సలు ఊరుకోడు. అసలు నిన్ను తీసుకొని రమ్మన్నాడు మ్యారేజ్కి. అబ్బా, పెద్ద చిక్కు పడింది. ఒక పని చేద్దాం బాబాయ్, ముందు మీరు వెళ్ళండి, నేను మ్యారేజ్ నాడొచ్చి కనిపిస్తాను, ఏమంటావు? ఇదేదో బాగానే ఉంది, అలాగే చేద్దాం అంటాడు. బాబాయ్ తింటూనే పిలిచింది మహా. ఏంటి మహా? అన్నయ్యకి కూడా మ్యారేజ్ అంటూ మాటలు గొంతులోనే ఆపేసింది మహా. అప్పటికే విక్రమ్ కోపంగా చూశాడు. ఏంట్రా ఆ చూపు, చంపేస్తావా? నిన్ను చంపితే నాకేం వస్తుంది తింగరి, నా పెళ్లి కోసం నీకెందుకే అంటాడు. నువ్వెలానో తిన్నగా ఉండవు, వచ్చిన వదినైనా నిన్నంటి పెట్టుకొని కాస్త నీ కుదురు తగ్గిస్తుందని అంటుంది. మనకొచ్చే అమ్మాయి సైలెంట్గా ఏడు ముఖం పెట్టుకుని లోకం తెలియని అమాయకురాలలా ఉంటే సరిపోదు. మనలానే చెల్లాకిగా ఉండాలి. ఎదిరించే ధైర్యం, తెగింపు, పౌరుషం, పనితనం అన్నీ నేర్పుగా ఉండాలి. 10 మంది 100 మంది ఉన్నా సరే తప్పు చేసే వాళ్ళని నిలబెట్టి కడిగి పడేయాలి. ఎవరైనా తన జోలికొస్తే చూపుతోనే మనిషిని గజగజలాడించాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడపులి. అర్థమైందా అంటాడు విక్రమ్. అయ్య బాబోయ్, రే అన్నయ్య, ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి వస్తే నీ పని అంతే అంటుంది మహా. అంత సీన్ లేదు విక్రమ్ ఇక్కడ. మన దగ్గర కుప్పిగంతులు వేస్తే మామూలుగా తినదు దెబ్బలు. ఇంట్లో మాత్రం బాధ్యతగా, కోడలిగా, తల్లిగా అన్ని పాత్రలకి తను న్యాయం చేయాలి అంటాడు. విక్రమ్ మాటలకి సునంద నవ్వుకుంది. ముఖ్యంగా బాబాయ్ పిన్నిని కన్న వాళ్ళకంటే ఎక్కువ చూసుకోవాలి, నిన్ను తోబుట్టువుగా చూసుకోవాలి అంటాడు. ఆశకు హద్దనేది ఉండాలరా అన్నయ్య అంటుంది మహా. ఆశలు కాదు, నా వరకు అలాంటి అమ్మాయి ఇష్టం, దట్స్ ఇట్ అని భోజనం చేసి తన రూమ్కి వచ్చాడు. కాసేపు ఆఫీస్ వర్క్ చేసుకుని ల్యాప్టాప్ పక్కన పెట్టి బెడ్ మీద పడుకుందాం అనేసరికి అతని ఫోన్ మోగటంతో ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు.
హలో! అవతల చెప్పింది వినగానే ఒళ్ళు మండిపోయింది విక్రమ్‌కి. చెత్తన మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. వెతకండి. లేదంటే మీరు నా చేతుల్లో చస్తారు. అర్థమైందా? అంటూ గంభీరంగా అరిచి ఫోన్ కట్ చేశాడు. ఆలోచనలకి తెరలేపుతూ తన రూమ్‌కి వచ్చి కబోర్డ్‌లో ఉన్న ఫోటో తీసుకొని, "అసలెక్కడున్నావురా? నువ్వు చనిపోయావని బాబాయ్ అంటున్నాడు. కానీ నాకు నమ్మాలని అనిపించటం లేదు. నువ్వు బ్రతికే ఉన్నావని అనిపిస్తుంది. అన్నయ్య అసలెక్కడున్నావు?" అనుకుని తనలో తానే బాధపడ్డాడు విక్రమ్. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు లేచి అన్ని పనులు చేసింది మధు. శ్రీవల్లి, అక్షయ్ ఇద్దరు కబుర్లు చెప్పుకొని టిఫిన్ తింటున్నారు. ప్రభాకర్ గారు పొలానికి వెళ్లారు. ఇల్లంతా మాప్ పెట్టి తన రూమ్‌కి వెళ్తుంటే మధుని పిలిచింది శ్రీవల్లి. "ఏంటి వదినా? నేను మీ అన్నయ్య ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. బెడ్ మీద మా బట్టలు పెట్టాను. ఐరన్ చెయ్యి" అంటుంది. "సరే వదినా" అని వాళ్ళ బట్టలు తీసుకుని హాల్లోకొచ్చి ఐరన్ చేయటం మొదలుపెట్టింది. "తొందరగా తిను శ్రీవల్లి. లేట్ అయితే బాగోదు. ఫంక్షన్ కదా! టైంకి వెళ్ళపోతే నాన్న తిడతారు." "సరే అండి." "మధు, వస్తున్నాను వదినా" అని ఐరన్ బాక్స్ పక్కన పెట్టి వచ్చింది. "ఐరన్ అయిందా?" "అన్నయ్య ప్యాంటుంది వదినా." "సరే, అది చేసి డైనింగ్ టేబుల్ అంతా క్లీన్ చెయ్యి." "సరే వదినా" అంటుంది మధు. "మిషన్‌లో బట్టలు వేసి పైన ఆరేసేయి. పూజ గది శుభ్రం చెయ్యి. వంటగదిలో గిన్నెలు కడుగు." "ఇప్పుడే కదా వదినా అన్ని గిన్నెలు కడిగాను" అంటుంది మధు. "నేను ఇడ్లీ తినలేక దోస వేసుకున్నాను. కాస్త వంటగది చిందరవందర అయింది. క్లీన్ చెయ్యి" అంటుంది శ్రీవల్లి. తన వదిన మాటలకి ఏం మాట్లాడలేక వంటగదికొచ్చింది మధు. స్టవ్ పై పిండి, పక్కన ఆయిల్ మరకలు, సింకులో డస్ట్ ఉండటం చూడగానే కోపం వచ్చింది. "వదినా, ఇప్పుడే కదా వదినా అన్నీ శుభ్రం చేశాను. నీకు కావాలంటే దోసలు నేను వేసేదాన్ని కదా! కిచెన్ అంతా పాడు చేయటం ఎందుకు వదినా? నీరసంతో పనిచేయటం నాకు కష్టంగా ఉంది కదా!" అని నార్మల్‌గానే అంది. మధు మాటలకి శ్రీవల్లి కళ్ళెర్ర చేస్తూ, "ఏంటి మధు నోరు లేస్తుంది? ఆ చిన్న పని చేయటానికి నొప్పేంటి నీకు? నీకొచ్చింది మాయరోగం కాదు, జ్వరం. తగ్గింది కదా! మరి పని చేయటానికి ఎందుకంత బాధ?" అంటుంది. "ఇప్పుడే కదా వదినా ఇల్లంతా మాప్ పెట్టి అన్నీ క్లీన్ చేశాను. వంటగది ఇలా చేయటం ఎందుకు? పోనీ నువ్వు శుభ్రం చేస్తావా అంటే చేయవు కదా వదినా" అంటుంది మధు. "చూసారా అక్షయ్, మీ చెల్లికి ఎంత పొగరో? ఫంక్షన్‌కి టైం అవుతుందనే కదా హడావిడిగా దోసలు వేసుకున్నాను. ఆ మాత్రం దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తుంది? మీ ఎదురుగానే నాతో ఇలా మాట్లాడిందంటే, మీరు లేనప్పుడు నాతో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను" అంటూ అక్షయ్‌కి నూరిపోసింది. "మధు, నువ్వు వదిన మాటకి ఎదురు చెప్పావంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావు. నీకిక్కడ ఉండే ఉద్దేశం ఉంటే వదిన ఏం చెబితే అది చెయ్యి. లేదంటే పో బయటికి. నువ్వు ఇంట్లో ఉన్నా నీ వల్ల కలిసొచ్చేది, ఒరిగేది మాకేమీ లేదు. శ్రీ, రెడీ అవ్వు" అంటాడు అక్షయ్. "హ్మ్. మీ ప్యాంట్ ఐరన్ చేస్తానండి. మధు, మీ అన్నయ్య చెప్పారు కదా! ఇంకేంటి చూస్తున్నావు? వెళ్ళి వంటగది క్లీన్ చెయ్యి" అని శ్రీ అనగానే మధు ఏమీ మాట్లాడలేదు. తన అన్నయ్య మాటలకి మనసులోనే బాధపడుతూ వంటగదంతా శుభ్రం చేసింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, మధు జీవితం ఎటువైపు వెళ్తుందో, తన జీవితంలోకి సంతోషం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎన్నో మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.